హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ అమ్మాయిని. ఈరోజు నేను నాకు తెలిసినంత ఇదిగా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. బీన్స్, బంగాళదుంప, క్యారెట్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అంతవరకే తీసుకున్నానండి. కొత్తిమీర, తర్వాత పుదీనా అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, టమాటో, బీన్స్, కొత్తిమీర, బంగాళదుంప, తర్వాత పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మసాలా దినుసులు ఏవైతే కావాలో అవి మొత్తం తీసుకున్నానండి. అవన్నీ మసాలా ఐటమ్స్ నా దగ్గర ఉన్నంత వరకు వేసాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. అవి బాగా వేపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత టమాటా వేసాను. టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. అది మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇందాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవి మొత్తం వేసేసానండి. అవి మొత్తం వేసుకొని మిక్స్ చేసి మగ్గపెట్టుకున్నాను ఒక 5 to 10 minutes వరకు. తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఈ మగ్గిపోయిన వెజిటేబుల్స్లో బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని వాటికి కూడా ఉప్పు, మసాలాలు పట్టేలాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బియ్యానికి సరిపడా ఎసరు పోసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. అంతేనండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత మీడియం, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాను. చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.